హాయ్ అండి. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బ్యాచిలర్ స్టైల్లో చికెన్ ఎలా చేసుకోవాలో ఈజీగా చూపించేస్తాను. నా స్టైల్లో ఎలా చేస్తానో కూడా చూపించేస్తాను ఈజీగా. మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మెయిన్ అయితే మనం మసాలా పట్టుకోవాలండి. ఏం లేదు, అల్లం వెల్లిపాయలు ఎలా పట్టుకుంటామో దాంట్లో మనం కొన్ని యాడ్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, గసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, అంతేనండి. ఇవన్నీ కొంచెం నేనైతే ఒక 4 జీడిపప్పు కూడా వేసుకున్నాను. దానివల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఒక 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరకాయలు కోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోవాలి. పోసేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో దాంట్లో వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం ఈ పట్టి పెట్టుకున్న మసాలా అయితే నేనైతే 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి చికెన్ ఒక 3 స్పూన్స్ మసాలా అయితే వేసేసి బాగా వేగనిచ్చాను. ఇంక ఈ మసాలా వేసాం కాబట్టి మనం ధనియాల పొడి కానీ ఏమీ వేసే పని ఉండదండి, అన్నీ దాంట్లోనే ఉంటాయి. అవి బాగా వేగిపోయాక కొంచెం పసుపు వేసుకొని వేయించుకుంటే పచ్చివాసన అంతా పోతుంది. పోయాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఖచ్చితంగా ఒక 5 మినిట్స్ అయితే ఆగాలండి. అప్పుడే మనకి ఆయిల్ అనేది తేలుతుంది. అప్పుడు మనకు రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. 3 పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటే సరిపోయిద్ది. ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోయిద్దండి. బాగా కలిపేసుకోవాలి. ఈ బాగా కలిపేసుకున్నాక మనం ముందు వాటర్ ఉంచమన్నాను కదా, ఉడకబెట్టిన వాటర్, ఆ వాటర్ అనేది దీంట్లో పోయాలి. చాలామంది వేసుకోరు, కానీ ఆ వాటరే చాలా టేస్ట్ వస్తుందండి ఈ కర్రీకి. ఆ వాటర్ అయితే వేసేసుకొని బాగా మనకి ఒక 15 to 20 మినిట్స్ పక్కా పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోతుందండి. మనం ఈ కర్రీలోకి చపాతీలే కానీ పూరీలే కానీ దేంట్లోకైనా బగారా కానీ దేంట్లోకైనా ఈజీగా తినొచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మన వీడియోలు వచ్చినట్లయితే కంపల్సరీ మీరు లైక్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ.